శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 17వ తేదీ ఏప్రిల్ 2025 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్ల మధ్య గురుబలం చాలా చాలా బాగుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే ఏదైనా కానీ ఇది బాగుంది ఇది బాలేదు అనుకున్నప్పుడు ఏ గ్రహం ఇచ్చే పరిస్థితి ఆ గ్రహానికే ఉంటుంది. అది ఏ లాభమైనా అవనివ్వండి, అది పాజిటివ్ రిజల్ట్స్ కానివ్వండి, నెగిటివ్ రిజల్ట్స్ కానివ్వండి, ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహమే ఇస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ స్థాన చలనం ఇవ్వడానికి 4 గ్రహాల యొక్క స్థితి కారణమవుతోంది. అనుకూల స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. మీ మాట తీరు చాలా బాగుంటుంది. అనేక విధాలుగా వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. అవతల వ్యక్తుల్ని కూడా ఒప్పించగలుగుతారు. వివేకం బాగా పనిచేస్తుంది, ఉత్సాహం బాగా పనిచేస్తుంది. ఎన్నో రకాలుగా మీరు పరీక్షలకు నిలబడ్డారు. అనేక రకాల పరీక్షలు, ఒకటి కాదు. ఒక్క గురుబలం బాగుంది అంటే ఓకే, అంతవరకు మంచి ఫలితాలు వస్తాయి. కానీ శనిగారు ఇప్పుడు వ్యయ స్థానంలోకి వచ్చారు. మిగతా గ్రహాలు కూడా వ్యయ స్థానంలో ఉన్నాయి. అనేక రకాలుగా ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి ప్రతిరోజు తెలియజేస్తున్న దానికి తగినట్లుగానే గ్రహస్థితులు ఉన్న కారణం చేత మీరు ఓర్పుగానే ఉండండి. ఇక్కడ ఏమాత్రము బిడియపడాల్సిన అవసరం లేదు. జన్మజాతకం బాగున్నట్టయితే గోచారంలో ఒక 40% వరకు మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. జన్మజాతకం బాగాలేకపోయినట్టయితే గోచారంలో రిజల్ట్స్ అంత బాగా కనబడకపోవు. ఇదే చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా కష్టంగా కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితం బాగుంది, మీ వాక్శుద్ధి బాగుంది, వాక్సిద్ధి బాగుంది, భగవత్ ఆరాధన బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు లేవు. ఇక ఏ రకంగా చూసినా కూడా ఎవ్వరి సహాయ సహకారాలు అంత బాగా కనిపించబోవడం లేదు. డబ్బులైతే మటుకు చాలా బాగా వస్తాయి. మేషరాశి వారికి ధనం రూపకంగా ఎటువంటి అసంతృప్తి లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇష్టదేవతారాధన చెయ్యండి, నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, మనశ్శాంతితో ఉండండి. శుభం. వృషభ రాశి వారికి చాలా చాలా అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉంది. వీరికి స్త్రీల వల్ల చాలా లాభాలు ఉంటాయి. కుటుంబం వల్ల బాగుంటుంది. సంతానం వల్ల సంతృప్తి ఉంటుంది. ధనము ఆదాయం రూపంలో పెరుగుతోంది. మీరు ఇవ్వాలి అనుకుంటున్న బకాయిలు ఇచ్చేస్తారు. మీరు తీసుకోవాలి అనుకుంటున్న బకాయిలకి ఇంకా 1-2 సార్లు తిరగవలసిన పరిస్థితి వస్తుంది. శుభకార్యాల నిర్వహణ చేయగలుగుతారు. శుభవార్త శ్రవణం ఉంటుంది. యువతీ యువకులకి వివాహం కావలసిన వారికి వివాహం అయిపోతుంది. ఎన్నో రకాలుగా ఆనందాలు కనిపిస్తున్నాయి, ఆత్మీయతలు కనిపిస్తున్నాయి, ధనలబ్ధి కనిపిస్తోంది, పేరు ప్రఖ్యాతులు కనిపిస్తున్నాయి. ధనము మీరు ఎందులో అయినా కానీ పెట్టుబడి పెట్టండి. మీ జన్మజాతక రీత్యా దశలు అంతర్దశలు బాగున్నాయి అంటే ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టండి. చాలా చాలా బాగుంది. వృషభ రాశికి శుభ్రంగా ఉంటారు. అంటే అతి శుభ్రత అన్నమాట. అతి శుభ్రత కనిపిస్తూ ఉంటుంది వీళ్ళ దగ్గర. శుభ్రంగా ఉంటారు. మాట తీరు చాలా బాగుంటుంది. కంటి చూపు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముఖం అంతా కళాత్మకంగా ఉంటుంది. ఎన్నో రకాలుగా వీళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్స్, ప్రతిభలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి ప్రదర్శింపబడతాయి. పెద్దవాళ్ళ దృష్టిలో పడి వీరికి చక్కటి అవకాశాలు వస్తాయి. అది ఉద్యోగం అవకాశం అవ్వచ్చు, సినిమాకి అవకాశం అవ్వచ్చు, కళాకారులు అయినట్టయితే. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, ధాన్యాలని దానం ఇవ్వడం ద్వారా అనేక విధాల మనశ్శాంతి పెరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి రుణభారాల విషయంలో రుణాలు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అయితే వీరికి మాతృవర్గరీత్యా ఇబ్బంది ఉంది, పితృవర్గరీత్యా ఇబ్బందులు ఉన్నాయి. కుటుంబము అంతగా బాలేదు, సంతానము కూడా అంతంత మాత్రంగానే ఉంది. దశమ స్థానంలో కూడా అంత పూర్తిగా మనకి ఉద్యోగంలో ఉన్నత స్థితి కలుగుతుంది, చాలా సంతృప్తిగా ఉంటాం మనము అని చెప్పుకునేలాంటి పరిస్థితి లేదు. లాభాల బాటలోకి వెళ్ళేటప్పటికీ అన్నదమ్ములు సహకారం అందించి ఇంతో అంతో ధన సహాయం చేస్తున్నారు. భార్యాభర్తల వద్ద అనుకూలత కుదురుతోంది. ఇంకా వేరే ఏ రకమైనటువంటి పనులు మీరు చేస్తున్నా మీకు అనుకూలమైనటువంటి పనులు రావడం కోసం
యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్రాల పారాయణ చెయ్యండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా చక్కగా అదృష్టం కొనసాగుతూ ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, వాటిని భద్రపరుచుకుంటారు. ఊహించని విధంగా మీకు లాభాలుంటాయి. గురువుగారి యొక్క ఆశీస్సులు మీ మీద ఉన్నాయా అన్నట్టుగా ఉంటాయి. శుభకార్యాలను చేస్తారైనా, శుభాన్ని వినిపిస్తారు, శుభవార్త శ్రవణం ఉంటుంది, ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు, ఉద్యోగం ఉంటుంది, ధనం బాగా వస్తుంది, కుటుంబం చాలా చాలా బాగుంది, ఆధ్యాత్మిక చింతన చాలా చాలా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, రుణాల రీత్యా బాగుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కూడా చాలా చాలా బాగున్న కారణం చేత కర్కాటక రాశి వారికి అన్ని బాగున్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అయితే వీరి ఇష్టదేవతారాధన తప్పనిసరిగా చేయాలి. శని గారికి తైలాభిషేకం తప్పనిసరిగా చేసుకోండి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక ఏ అంశాన్ని పరిశీలనలోకి తీసుకున్నా అందులో ఎటువంటి మంచి జరగవలసి ఉందో ఆ మంచి మీ వరకు చేరిపోతుంది. మీరు ఏ హక్కుల కోసము, ఏ విధుల కోసము మీరు పోరాడవలసిన పని లేదు. అన్నీ మీకు రావాల్సినవి ఏవైతే ఉన్నాయో అన్నీ సజావుగా వచ్చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ధనము బాగా పెరుగుతుంది, ఉన్నత విద్య బాగుంది, చెప్పిన పరిహారాలు చేసుకోండి, మరింత మానసికమైన ప్రశాంతతతో ఉండండి. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఇంకా ఇంకా పరీక్షలకి నిలబడవలసినటువంటి సమయమే ఉన్నది. అన్ని విధాలుగాను తట్టుకోవాల్సిన పరిస్థితి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, విలువైన వస్తువులు కొనడంలో చాలా బాగుంది. ఇంకా మిగతా అన్ని విషయాలు దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, స్థాన చలనం రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, రాజకీయ రీత్యా కానీ, ఇక పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ, మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, కించిత్ బాధ కలుగుతుంది, కించిత్ అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. అయితే దీన్ని లెక్క చేయవద్దు. అతి త్వరలోనే మారిపోబోతున్నటువంటి గురుగ్రహ సంచార మార్పు విశేషం చేత చాలా అత్యద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. ఇప్పుడు ఎంత బాధ అనుకుంటున్నారో ఇంతకింత డబల్ సంతోషం అనుభవిస్తారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడద్దు, సంతోషంగా ఉండండి, ధైర్యంగా ఎదుర్కొంటామనండి. మీ రాశి లక్షణం ఏదైతే రాయల్గా ఉండడం అనేది ఉందో ఆ రాయల్గా ఉండడాన్ని ఎక్కడా కూడా తగ్గించుకోవద్దు. ధైర్యంగా, సాహసంగా, ఉత్సాహభరితంగా, క్రమశిక్షణాయుతంగా, నీతి నిజాయితీగా ఉండడానికే ప్రయత్నం చేయండి, ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. బంధుమిత్రుల ఆత్మీయత అనురాగాలు తగ్గిపోతున్నందుకు బాధపడాలా? మాతృవర్గ రీత్యా ఇబ్బందులు కనిపిస్తున్నందుకు బాధపడాలా? కుటుంబంలో కూడా సరైన ఐకమత్యం లేదు అనుకున్నందుకు బాధపడాలా? అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత లేదే అని బాధపడాలా? ఉద్యోగ జీవితంలో కూడా తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారం లేదే అని బాధపడాలా? ఇన్ని రకాల బాధలు కూడా మీకు ఒక పరీక్ష, ఒక సవాల్లాగా కనిపిస్తూ ఉంటే మీరు వీటన్నిటినీ అతి సునాయాసంగా పక్కకి దోసేస్తారు. ఇప్పుడు వీటి గురించి నేను ఆలోచించబోవడం లేదు కాబట్టి తర్వాత మాట్లాడుకుందాం అనేస్తారు. అది ప్రశాంత జీవితానికి నాంది. ఇలాంటి ప్రశాంత జీవితం మీకు ఇంకా ఇంకా ఉండాలని కోరుకుంటూ నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోండి, నవధాన్యాల యొక్క దానం చేయండి, మరింత మనశ్శాంతితో ఉంటారని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి అదృష్టం వెన్నాడుతూ ఉంది. దానితో పాటుగా దురదృష్టకరమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు కూడా వెంటే ఉన్నాయి. వ్యాపార వర్గాల నుంచి సహాయ సహకారాలు అందబోవడం లేదు. రాజకీయ నాయకుల పరిస్థితి కూడా అలాగే ఉంది. భార్యాభర్తల పరిస్థితి చెప్పనే అవసరం లేదు. ఎవరికైనా కాస్త విభేదాలు ఉన్న వాళ్ళైతే విపరీతమైన విభేదాల్లోకి వెళ్ళిపోతున్నారు, కోర్టు కేసులకు వెళ్ళిపోతున్నారు. దయచేసి అంత దూరం వెళ్ళకండి. తాత్కాలికంగా వచ్చేటటువంటి ఇబ్బందులు, ఈ గ్రహచారం రీత్యా వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కొద్ది కాలం మాత్రమే పనిచేస్తాయి. ఆ తదుపరి మీరు మళ్ళీ ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తారు. అరే అప్పుడు చాలా చిన్న విషయం, మనం మనస్పర్ధలు పెట్టుకున్న విషయం
ఇప్పుడు ఆలోచిస్తుంటే అసలు అది నథింగ్ అని అనుకుంటారు మీరు. అలాంటి పరిస్థితి ఏర్పడబోతోంది. అనేక రకాలుగా పిత్రార్జితాలు వస్తాయి. తండ్రి గారికి బాగుంటుంది, దూర ప్రాంతాలకు వెళ్తారు, ప్రయాణాలు బాగా చేస్తారు, విదేశీయాన అవకాశాలు ఉన్నాయి. అలాగే దైవ కార్యాలు బాగా చేసేటటువంటి పరిస్థితి, పిత్రార్జితాలు అందుకునేటటువంటి పరిస్థితి ఉంది. తండ్రి గారి వల్ల సహాయ సహకారాలు కూడా అందుతాయి. మీకు అనేక విధాలుగా ధనము ముఖ్యంగా లాభిస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ప్రశంసలు వస్తాయి, పబ్లిక్ రిలేషన్ చాలా చాలా బాగుంటుంది మీకు. అలాగే అన్ని విషయాలలోనూ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, సంతానం విషయంలో కానీ, రుణాల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలతో ఉండండి. గురువుగారు ఇచ్చేటటువంటి మేలు ఏదైతే ఉందో అది చాలా అత్యద్భుతంగా ఇచ్చేస్తారు. మనము భగవంతుడిని సర్వస్వ శరణాగతి చేయడం ఒకటే ఆలస్యం. భక్తి విశ్వాసాలు పెట్టుకోండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరిన్ని రకాలుగా మీకు మనశ్శాంతి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది. అయితే వీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. కుటుంబరీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికమైనటువంటి సంతృప్తి కొంచెం తక్కువగా కనిపిస్తుంది. దాన ధర్మాలు ఎక్కువగా చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే జాగ్రత్తలతో కూడి ఉండాలి. ధనం అయితే చాలా బాగా వస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కాస్త తక్కువగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక మాతృవర్గ రీత్యా బాగుంది, కానీ స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఇంకా చెయ్యవలసినటువంటి పరిస్థితి కొనసాగుతోంది. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. అయితే మీ మనస్సు యొక్క దృఢత్వం మంచి, చాలా స్థిరమైనటువంటి ఆలోచనలతో ఉన్నారు. మనస్సంకల్పం చాలా గట్టిగా ఉంది. అయితే ఇది మీకు అనేక రకాలైనటువంటి విజయావకాశాలని తెచ్చిస్తూ ఉంది. ఎంత బాగుంది అంటే తులారాశి వారికి ఇదే తెలియని అదృష్టం వెన్నాడడం అంటే. 4 గ్రహాల యొక్క కలయిక 6వ స్థానంలో జరుగుతూ ఉంది. అయితే శుక్రాచార్యుల వారి యొక్క ఫలితాలు మటుకు ఇక్కడ 6వ స్థానంలో ఉండవు, కానీ మిగతా 3 గ్రహాల యొక్క ఫలితాలు కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆరోగ్య రీత్యా బాగుంది, విజయావకాశాల రీత్యా బాగుంది, ఎడ్యుకేషన్ రీత్యా బాగుంది, బంధువుల రీత్యా బాగుంది. ఇలా ఎన్నో రకాల అంశాల ద్వారా చాలా చక్కటి ఉపయోగకరమైనటువంటి ఫలితాలు తీసుకుంటున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. ఫ్యాక్టరీస్లో పనిచేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్లో పనిచేసేవాళ్ళు, అలాగే వ్యవసాయదారులు, భూమికి సంబంధించి పనులు చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక అనుకోని విధంగా ఏమైనా లాభాలు వస్తున్నాయా అంటే మీ విజయ పరంపరే మీకు ప్రధానమైన లాభంలా ఉన్నది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, లలితా సహస్రనామ పారాయణ చేయండి. అన్ని రకాలైనటువంటి అద్భుతాలు మీకు కలుగుతాయి. అందులో ఎటువంటి సందేహము ఉండబోదు. మీ భక్తి శ్రద్ధలే మీ కులమానం. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. అలాగే గురువులతో సమానమైన వారిని, సద్గురువులని సేవిస్తారు, వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు. ఏదన్నా అవకాశం ఉంటే మీరు కూడా వారికి ఉచిత రీతిన సేవ చేస్తారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. అనేక విధాలుగా మీకు మంచి జరిగేటటువంటి కాలం అని చెప్పచ్చు. సంతాన రీత్యా సంతృప్తి కలిగిస్తూ ఉంటుంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. రాజకీయ నాయకులకు బాగుంది, అలాగే వ్యాపార జీవితంలో బాగుంది, ఉద్యోగ జీవితంలో కూడా చాలా సంతృప్తిగా ఉంటుంది. అలాగే రుణాలు కావాలంటే రుణాలు దొరుకుతున్నాయి, కీర్తి ప్రతిష్టలు కావాలంటే కీర్తి ప్రతిష్టలు దొరుకుతున్నాయి, మిత్రులు కావాలంటే మిత్రులు దొరుకుతున్నారు, శత్రువులు తగ్గిపోతున్నారు. ఏ విధంగా చూసుకున్నా కూడా మీకు విజయావకాశాలు బాగా మెండుగా ఉండి ఆత్మసంతృప్తి చాలా మెండుగా ఉండేటటువంటి కాలంగా చెప్తూ ఉన్నాను. ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేసుకోండి. అన్నదమ్ముల సహాయ సహకారం బాగున్నప్పటికీ మాతృవర్గ రీత్యా అంత పూర్తిగా చాలా బాగుంది అని చెప్పడానికి రావట్లేదు. కాబట్టి ఒకసారి ఈ పరిహారం తీసుకున్నట్లయితే మీకు అనేక విధాల మనశ్శాంతి వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం.
ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనేక విధాలైనటువంటి శుభాలు కలగడానికి సూచనగా అంకురాలు ప్రారంభమవుతున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది, కుటుంబ రీత్యా బాగుంది, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా బాగుంది, విదేశీ యానాలు చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఊహించని విధంగా లాభాలున్నాయి. కించిత్ శ్రమకి లోనవుతారు, కించిత్ మానసిక వేదనకి లోనవుతారు. అయితే వాటన్నిటినీ పట్టించుకోవాల్సిన పని లేదు. గురువుగారు అతి త్వరలోనే రాశిలోకి రాబోతున్నారు, సప్తమ స్థానంలోకి. ఎంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారంటే, ఇప్పటి వరకు మీ ఏదైనా బాధపడ్డారా అంటే పటామంచలైపోయి నేనేనా ఆ బాధలు పడింది అనుకుంటారు. అంత అదృష్టవంతమైన కాలం రాబోతోంది. సంతాన రీత్యా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల రీత్యా బాగుంటుంది. అలాగే అపోహలు అపనిందలు లేకుండా మీ సహజమైనటువంటి గుణం ఏదైతే ఉందో దానినే అందరూ గుర్తించేటటువంటి పరిస్థితి వస్తుంది. పిత్రార్జితాలు బాగున్నాయి, ఉద్యోగ జీవితం బాగుంది. వివాహాది శుభకార్యాలు మటుకు కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా మీకున్నటువంటి జ్ఞానము సమాజానికి చెప్పబడుతుంది. మంచి ఉన్నత స్థితిలో మీరు ఉంటారు. అనేక రకాలైనటువంటి గౌరవ మర్యాదలు స్వీకరిస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఓర్పు కలిగి ఉండండి, ఇది చాలా చాలా ప్రధానంగా తెలియజేస్తున్నాను. ఓర్పు కలిగి ఉండండి. ఇంకా అనేక విధాలుగా కలిసి వచ్చే కాలమే మీకు ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి ఒక అదృష్టం వెన్నాడేటటువంటి కాలం అని చెప్పచ్చు. తృతీయ స్థానము చాలా చాలా బాగుంది, లాభస్థానము చాలా చాలా బాగుంది, పంచమ స్థానము చాలా చాలా బాగుంది. ఇంక ఏమి కావాలండి? అన్నదమ్ములు సహకరిస్తున్నారు, దగ్గర బంధువులందరూ సహకరిస్తున్నారు, తోటి మిత్రులందరూ సహకరిస్తున్నారు, ధనము ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తుంది, మంచి సంకల్ప బలం ఉంటుంది. ఏ పని చేయడానికైనా ఎక్కడ అధైర్యం అన్న మాట ఉండదు. ధనము చేతి నిండా చేతిలో ఉంటుంది. భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు ఉన్నాయా అన్నట్టుగా ఏ పని ప్రారంభించినా దైవ కృప చేత మీకు అందులో విజయ అవకాశాలు లభిస్తున్నాయి. సంతానం చాలా చాలా బాగుంటారు. వివాహం కుదరని వాళ్ళకి వివాహం బాగుంటుంది. మీరు ఒకవేళ వివాహ నిర్వహణ చేసినట్లయితే కూడా చాలా అత్యద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే ఊహించని విధంగా లాభాలున్నాయి. ఎన్నో రకాలుగా మీకు మీ జీవితాశయం నెరవేరుతోందా అనేటటువంటి కాలం నడుస్తోంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. లాభాల బాటలో ఉన్నారు. ధనానికి ధాన్యానికి ఇబ్బంది లేకుండా ఉంది. సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇక దైవతత్వంలో మీరు చాలా చాలా ముందరికి వెళ్తారు. ఆ సాధనా మార్గాలలో చాలా చక్కగా ముందరికి వెళ్తారు. ఒక చిన్న స్తోత్రం చదువుకున్నా కూడా భగవంతుడు కరికరించాడా అన్నట్టుగా ఉంటాయి ఫలితాలు. అంత అద్భుతమైన స్థితులలో ఉన్నటువంటి మీకు ఒక్కసారి భగవంతుడికి కృతజ్ఞతగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇంటి ఎలవేల్పుకి పూజ చేయండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇవి చెయ్యండి, మరింత మనశ్శాంతితో ఉంటారు. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అనేక విధాలుగా కలిసి వచ్చే కాలమా అన్నట్టుగా ఉంది. శనిగారి యొక్క స్థితి ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ, గురువుగారి యొక్క బలము లేకపోతూ ఉన్నప్పటికీ, ద్వితీయ స్థానమైన కుటుంబ స్థానంలో బుధ శుక్రుల యొక్క స్థితులు బాగున్నాయి. అలాగే తృతీయ స్థానంలో రవి గారి యొక్క స్థితి బాగుంది. ఇక దశమంలో చంద్రుడు కూడా బాగున్నారు. ఎంత అద్భుతమైన కాలం వచ్చిందంటే వీరికి వేద విద్యలు చదువుకునేటటువంటి వారు కానీ, నేర్చుకునేటటువంటి వారు కానీ, ఆ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నవారికి కానీ చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ఉన్నత స్థితి ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మీ మాటకి విలువ పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది, పరువు పెరుగుతుంది, ప్రతిష్ట పెరుగుతుంది, కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది. ఒక సమిష్టి కృషి చేత మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. అలాగే రుణభారాలు తగ్గుతున్నాయి. ఇంకా ఏమి కావాలండి? ఇన్ని రకాలుగా ఒక అదృష్టం వెన్నాడినట్టుగా వెన్నాడుతోంది. ప్రధాన గ్రహాల బలాలు లేకపోయినా కూడా కుంభరాశి వారికి మాత్రం బాగుంది అంటే చాలా చాలా బాగున్నట్టే లెక్క. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. వీలైతే ఒకసారి శివునికి అభిషేకం చేయించండి. జలముతో అభిషేకం చేయడము చాలా చాలా కామన్, కానీ
భస్మముతో అభిషేకము, విభూదితో అభిషేకము, పసుపుతో అభిషేకము, అన్నముతో అభిషేకము, ఖర్జూరపు నీటితో అభిషేకము, పండ్ల రసాలతో అభిషేకము, చెరుకు రసంతో అభిషేకము, ఇలాగా ఏ వస్తువుతో అయినా సరే అభిషేకం చేయొచ్చు. ఏ ద్రవ్యంతో అయినా సరే అభిషేకం చేయొచ్చు. చాలా చాలా శివుడు తృప్తి చెందుతాడు. మీ పట్ల అనేక విధాలైనటువంటి ఆశీస్సులు ఇస్తాడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఇంకా ఇంకా పరీక్షలు ఎదుర్కొనేటటువంటి కాలమే కనిపిస్తూ ఉంది. వీరు తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవలసి ఉంటుంది. కుటుంబ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. సంతాన రీత్యా కనిపిస్తున్నాయి. రుణాల రీత్యా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార వర్గాల రీత్యా కూడా అంతగా సుముఖంగా లేరు. అంటే మీరు ఏ అంశాన్ని తీసుకున్నా, అది ఉద్యోగం అవనివ్వండి, వ్యాపారం అవనివ్వండి, పిత్రార్జితాలు అవనివ్వండి, ఇక విద్యార్థులు అవనివ్వండి, వారి యొక్క విద్య అవనివ్వండి, లేదా ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులు అవనివ్వండి, మీరు ఏ రూపకంగా తీసుకున్నా కూడా అక్కడ పరీక్షలు అనేది ఒకటి బాగా కనిపిస్తుంది. వీటన్నిటినీ తట్టుకొని ముందరికి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా దుర్గా ఆరాధన చెయ్యాలి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయాలి. నవధాన్యాలు దానం ఇవ్వాలి. ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోవాలి. వీటిట్లల్లో ఏది చేసుకున్నా కూడా మీకు చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి మరీ మరీ తెలియచేస్తున్నాను. గ్రహాలు ఎప్పుడైనా కానీ అననుకూలంగా ఉన్నప్పుడు వాటిని అనుకూలం చేసుకోవడానికి ఆ గ్రహాల యొక్క అధిదేవత ప్రత్యధిదేవత ఇద్దరినీ కూడా స్తోత్రపారాయణాలు చేసుకున్నట్లయితే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మీనరాశి వారు ప్రతి విషయంలోనూ కూడా పూర్తిగా శ్రద్ధ వహించాలి. పూర్తిగా మౌనాన్ని పాటించాలి. వారికి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరమైన చిక్కులు కనిపిస్తున్నాయి. అసలు ఏ అంశాన్ని తీసుకున్నా కూడా అలాగే ఇబ్బందిగా ఉంటున్న కారణం చేత ప్రతి విషయంలోనూ జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.